హాయ్ అండి, నమస్తే. బీరకాయ దోసకాయ కర్రీ చేస్తున్నాను చూడండి. చెక్కు తీసుకొని ఉల్లిగడ్డలు, ఆనియన్స్, తర్వాత దోసకాయలు, బీరకాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ కడిగి ఇట్లా బొరల గిన్నె వేసుకున్నాను అనమాట, అన్ని నీళ్లు వచ్చిపోతాయని. ఇది కర్రీస్కి బాగుంటుందని అమెజాన్లో తెప్పించానండి. మీకు కూడా నచ్చినట్టయితే తీసుకోండి, నేను లింక్ ఇస్తాను. అమెజాన్లో కర్రీస్కి చాలా బాగుంటుంది. తీసుకున్నాను. ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా బౌల్ వచ్చి ఇట్లా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే కానీ తీసుకొని నేను లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇది వేడైంది కదా, దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఇది వేడైంది చూడండి. మనం ఉల్లిగడ్డలు, దోసకాయలు, బీరకాయలు కట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాను అనమాట. కర్రీస్కి బాగుంటుందండి. బౌల్ తెప్పించుకోండి మీరు కూడా. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నా. దీని లింక్ ఇస్తా చూడండి. మీకు నచ్చినట్టయితే తెచ్చుకోండి. సాంబారుకు, కర్రీస్కు, చికెన్ కర్రీకి, దేనికైనా బాగుంటుందండి. బౌల్ బాగుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంతమంది ఆయిల్ వేసుకొని దాంట్లో తిరువాత గింజల వెళ్ళ వేసుకుంటారు అన్నమాట. నేను వేసుకోమని, నాకు ఇష్టం ఉండదు కర్రీస్లో ఎక్కువ వేసుకోవడము. ఇట్లా అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా మగ్గాలన్నమాట. మనం ప్లేట్ వేసుకొని మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం అన్నమాట. బీరకాయ కర్రీలోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాండి. తగినంత కారం. మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి, ఎల్లిపాయలు ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది ఉడికింది లేదా ఇట్లా చెక్ చేసుకోవాలండి. మనం వాటర్ గీటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. దోసకాయలు, తర్వాత బీరకాయలు అవే వాటర్ ఉంటాయి అన్నమాట. ఇంకా మగ్గలేదన్నమాట. మగ్గితే దగ్గరకు వస్తుంది కర్రీ. మసాలా అంటే ఏం ఉండదండి. కొబ్బరి, కారం, ఎల్లిపాయలు నేను ఇదే ఒక్కటే వాడతాను. ఏం వేసుకోండి. ఓసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది అసలు. టేస్ట్ మాత్రం సూపర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ దోసకాయ కర్రీ. ఇదంతా బాగా కలుపుకోవాలి ఇట్లా. ఇది కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఉడుకుతుంటే అక్కడ వస్తుంది చూడండి, అప్పుడు బంద్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.